ఏదో కామన్ నేమ్ కాదుగా. నేను ఉంటాను ఎవరు నేను ఎవరు నీకు దండ వేసి ఇచ్చింది అమ్మ. మేము ఫ్రెండ్స్ అయిపోయామండి. మేము ఫ్రెండ్స్ అయిపోయాం. స్వామీజీలు వచ్చారు. మీరు అక్కడ చేరుకున్నారండి. ఆయన బయటకెళ్తారు. చెప్తారు చాలా బాగుంటాయి. బంగారు తల్లి అన్ని పుట్టోళ్ళు నువ్వే చూడు కళ్యాణ ఇలా ఇలాగా అల్లర పిల్ల చూపరే తల్లి తల్లి చెప్పు తల్లి. గోవిందా 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 చెప్పు తల్లి. గోవిందా గోవిందా గోవిందా. ఇప్పుడు చెప్పవా? బాయ్ అమ్మ అమ్మ. మీరు ఇందాక చెప్పచ్చు కదా స్టేజ్ మీద. అమ్మమ్మ మీరు కొంచెం గుర్తు చేసుకుంటే పాడేద్దాం. నేను అరే వనభోజనాలు కదా. నాన్న ఇంకా నన్ను పంపించాలి నాన్న. సాయంత్రం కార్యక్రమం. భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తమ్ముడు తొందర కార్ రెడీగా ఉందా? అంటే సాయంత్రం కార్యక్రమం ఉందన్నా. ముందుకు రావయ్యా. గురువుగారు అనకే ఉండాలి ఇప్పుడు. ఎవరి దగ్గరికి చేయలేదు మరి. ఫోటో తీరా క్యాటరింగ్ కొంచెం సార్. మాది ఏకుండూరు మండలం. ఇక్కడే సంతానం లేదు. నాకు పెళ్ళి 12 సంవత్సరాలు. నేను మంచి చెప్తాను. నాకు ఫోన్ చేయి. వాట్సాప్లోకి వచ్చి నేను నీకు చెప్తాను. ఇప్పుడు నేను తేలేదు. నువ్వు మళ్ళీ చేస్తాను. సత్సంతాన ప్రార్థన. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్తాను. వాట్సాప్లోకి వచ్చాను. నేను అయ్యో వెలువడు అది నా ఫ్యాన్ కదా. అరే చేస్తా 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 చేస్తా. పార్వతి పుత్ర జశ్వంత్ జశ్వంతరా యశ్వంత్ తీసారా? అది ఏం లేదు. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ ఉందండి. కృష్ణవేణి. అవునా? ఒక్కసారి స్వామివారికి సైడ్ అండి. లాస్ట్ లో మన గ్రూప్ ఫోటో ఉంది. నన్ను తొందర పంపకపోతే రండి రండి. అక్కడ వాళ్ళు మళ్ళీ గొడవ నేను ఇస్తాను. బోల్డ్ వస్తారా? ఇప్పుడు లేవేమో. నేను ఇస్తాను. ఓకే నేను తెచ్చిస్తా. స్వామివారికి దారి అండి. ఒరే నువ్వు అమ్మ దిగలేదు. రండి. ఒరే నువ్వు జశ్వంత్ అటు చెల్లి కదా. అమ్మ ఫోటో దిగిందా? ఏడు వేడు మీ వాడు సంతోషం. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఏంటన్నా పర్లేదు. అయ్యో ఏం పర్లేదు.
అరే ఏం పేరన్నా తీసివేయి మళ్ళీ తెగిపోతుంది స్క్రూ ఉంటుందిరా అమలు అది స్క్రూ ఉంటుంది మీరు కూడా పవనం సార్ తొందరగా నన్ను పంపించాలి అంటే వాళ్ళకి అన్యాయం జరగకూడదు కదా ముందు చెప్పిన వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదని అది ప్లీజ్ అమ్మ రామా అయిపోయాను నా పని నేను ఉడుము అయిపోయింది నా నడుము ఇంటికి వెళ్ళి తినాలి కుడుము. దయచేసి భోజనం చేసినటువంటి వాళ్ళు స్వామివారి దగ్గరికి ఎదురుగా డయాస్ ముందుకు రావాలని కోరుతున్నాము. అలాగే చేయాల్సినటువంటి వాళ్ళు చేయండి. మరి ఈరోజు ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి వచ్చేసినటువంటి రాధా మనోహర దాస్ స్వామివారికి అనేక ప్రణామములు. వారు సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో వారిలో ఉన్నటువంటి భావాలని అనేక రకాలుగా మనుషులకు పంచుతూ వారిలో ఉత్తేజాన్ని నింపడానికి కొన్ని సూక్తులు చెబుతూ మన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి వారికి మా దాసుల కమ్యూనిటీ సంక్షేమ సంఘం తరఫున వారికి మళ్ళీ కృతజ్ఞతలు. విషయం ఏంటంటే స్వామివారి మాట్లాడిన దాంట్లో స్వామివారు తొందరగా వెళ్ళాలి కనుక 2 నిమిషాల్లో ముగిస్తాను. స్వామి మాకు మరి రామానుజుల వారితో పాటే మారే నూరి నంబి అనేటువంటి రామానుజుల వారి సహోద్యాయులు మా జాతి రత్నం. మరి అటువంటి సహోద్యాయులు ఉండి కూడా ఈ జాతిలో మేము ఈనాటికి బ్రాహ్మణుల గురువులు ఉన్నారు, వేదం ఉంది, అన్నీ ఉన్నాయి. నేను కులాన్ని కించపరచడానికి మాట్లాడలేదు. మరి మా జాతిలో ఎక్కడ అర్చక శిక్షణ లేదు, ఎక్కడ కూడా మనకి వేదం లేదు. కానీ బ్రాహ్మణుల తర్వాత అర్చకత్వం ఇచ్చినటువంటి జాతి ఈ జాతి. సంపన్నులకి ఎవరైతే అగ్రవర్ణాలకి బ్రాహ్మణులు అర్చకత్వం చేస్తే మరి మిగతా జాతులన్నిటికీ కూడా శుభకార్యాలు కావచ్చు, అశుభకార్యాలు కావచ్చు, అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేసే విధంగా మమ్మల్ని సంస్కరింప చేసినటువంటి గురువు రామానుజుల వారు. జై రామానుజ. అటువంటి రామానుజ పరంపరలో మా రక్తం మొత్తం కూడా నేటికి ఈ కంప్యూటర్ తరములు కూడా మతాల వైపు పరిగెత్తకుండా అది మా రక్తంలోనే ఉండి ఈ సనాతన సాంప్రదాయాన్ని మా ఇంట వంట మా రక్తంలో ఇమిడ్చుకొని ఈ సనాతన కోసం బ్రతుకుతున్నటువంటి ఈ జాతి కోసం ఈ మఠ పీఠాధిపతులు అందరూ కూడా మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మనం ఎక్కడికో వెళతాం, ప్రజల్ని రంజింపజేయడానికి, భక్తి వైపు వారిని మళ్లించడానికే కాకుండా ఈ జాతి క్రమేణా ఏమవుతుంది, ఈ జాతి మనుగడ ఎందుకు కోల్పోతుంది, ఈ జాతికి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఈ జాతికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది పెద్దలు, మత పెద్దలు, మఠ పీఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా గుర్తించాలి. చదువుతోనే ఏదైనా బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తే వారు చెప్పినా కూడా పంచాంగం తీసుకొని గ్రామాల్లోకి వెళ్ళి 4 అక్షరాలు చదువుకొని ఆ పంచాంగం చెప్పుకొని ధనుర్మాసంలో అక్షయ పాత్రను తలపైన ధరించి భుజం మీద మరి తమ్ముడిని పెట్టుకొని చిడతలు వాయిస్తూ మరి గ్రామాన వీధిన ఈ సనాతన ధర్మాన్ని ఈరోజు మైకులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అనేకమైన సోషల్ మీడియా ఉన్నటువంటి ఈ రోజుల్లో అనేక మంది ధార్మిక సంస్థలు, అనేక హిందూ ధర్మ ప్రచార స్వామీజీలు, మఠపీఠాధిపతులు ఈరోజు ప్రచారం చేస్తుంటే ఆనాడు ఏమీ లేవు. మా జాతి హరిదాస వృత్తిని అవలంబించుకొని ధనుర్మాసం మొత్తం నేల పడక మీద పడుకొని
శీతల పానీయం చేసి మరి వాడవాడలా ఈ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని ప్రబోధించింది ఈ జాతి. ఈ జాతి కోసం ఈ సనాతన ధర్మం ఏం చేసింది, ఏం ఉపయోగించారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్ల ఎలా ఉందో మాలదాసరి చరిత్ర అలాగే ఉంది. మీరు చెప్పారు ఇందాక అముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి గ్రంథం అని చెప్పేసి అనేక పురాణాలు, సంస్కృతి వామన పురాణంలో ఉంది చరిత్ర, భాగవత పురాణంలో ఉంది చరిత్ర, గోదాదేవి చరిత్ర మనదే. చరిత్ర ఎక్కడ లేదు ఈ జాతికి. ఇంతటి జాతిని మరి 2007కు ముందు తిరుమల తిరుపతిలో మాకు హక్కు కల్పించాలి, మేము ఇక్కడ రంగా దాసు అనేటువంటి వారు పూలు కోసుకొచ్చి ప్రతిరోజు స్వామికి ఆ పూలను ఇస్తున్నారు, మాకెందుకు ఉండదని ఆ చరిత్రల ఆధారంగా మరి ఇక్కడే ఉన్నారు పెద్దలు. వారి గురించి మీకు విన్నవించడానికి మాత్రమే తెలియజేస్తున్నాను. మా దాసుల కమ్యూనిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెనకే ఉన్నారు, పూర్వపు అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు, వారు కూడా కొంచెం ముందుకు రావాలి. వారు ఎంతో కృషి చేసి కొమ్మాలపాటి నారాయణదాస్ గారు స్వామి 90 సంవత్సరాల వయసులో కూడా ఈ జాతి కోసం ఏదో చేయాలని తపన. గట్టిగా ఆయన పుత్తూరు వెంకటేశ్వర్ల గారు, మీరు కమిటీ అంతా కలిసి కూడా మీ అందరికి తెలియాలి. ఈ మధ్య కాలంలో కార్తీక మాసంలోనే మంగళ కైసిక ద్వాదశి అనేటువంటి వ్రతాన్ని చేసుకున్నాం. గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? మంగళ కైసిక ద్వాదశి ఎవరన్నా గుర్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అటువంటి వ్రతాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు వారు. అందరూ తిరుమల వెళ్ళి ఆయన హుండీలో మన దగ్గర ఉన్నది ఏదో వేస్తే ఆ హుండీలో ఉన్నటువంటి సొమ్ముని 108 మన దేవాలయాల్లో, మన కాలనీలో ఉండేటువంటి దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సొత్తుని ఖర్చు పెట్టే విధంగా మన కాలనీలో తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తులు. అటువంటిది మరి నేడేమవుతుంది, అనేక రాజకీయ పార్టీలు, అనేకమైనటువంటి సంఘాలు కలిసి ఆనాడు 2007లోనే మరి 15,000 రూపాయలు ఒక్కొక్క దేవాలయానికి ఇస్తే నేడు 6,000 ఇచ్చే క్రమంలో స్వామివారిని గమనించాలి. అంత గొప్పవాడిని కాదు స్వామి వారు. మీ పాదాల దాసుని స్వామి మీకోసమే చెప్తున్నాను స్వామి. 2007లో ప్రారంభమైనటువంటి మంగళ కైసిక ద్వాదశి వ్రతానికి 108 సెంటర్లకి టీటీడీ 15,000 రూపాయలు ఒక్కొక్క సెంటర్కి ఇచ్చి మా కాలనీలో కలెక్టర్లు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పాలు పంచుకునే విధంగా తయారు చేసింది ఆనాడు. మా సంఘానికి వెహికల్స్ ఇచ్చి గ్రామాన ప్రచారం చేయండి, మీ కాలనీలో ఎలా జరుగుతుందో పండగ అని చెప్పేసి మాకు వెహికల్స్ ఇచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ తనంతరం వచ్చేటువంటి రాజకీయ పార్టీలు దేవాలయాల సొత్తు మొత్తం రాజకీయాల కింద చేరిపోయింది కనుక దాన్ని 4,000 తీసుకొస్తే మేము తిరుమల వెళ్ళి తిరుపతిలో మేము ధర్నా చేసి తెలియక అరెస్ట్ అయ్యాం. అటువంటి చాలా కార్యక్రమాలు చేశాం. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి స్వామీజీలు, మఠపీఠాధిపతులు వారు ధర్మపరులు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి వారు నేటికి ఈ జాతిని, ఈ సనాతన ధర్మాన్నే ఉంచుకొని ఉన్నారు. కాబట్టి మీకు కూడా తెలియపరచడం జరిగింది. మా పవన్ తెలియపరిచారని చెప్పారు, టీటీడీ ఈఓ గారితో మాట్లాడాలని. ఈ సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా అది మాట్లాడతారని, అలాగే మా పెద్దలు కూడా మీ ముందు మాట్లాడతారని తెలియజేస్తూ ఈ విషయాన్ని మీరు గమనించాలి. మఠపీఠాధిపతులు, స్వామీజీలు అందరూ కూడా ఈ జాతి కోసం పనిచేసిన, ఈ సనాతన ధర్మం కోసం చేసినటువంటి జాతులు చాలా ఉన్నాయి. దాస వృత్తి వచ్చింది మొత్తం కూడా రామానుజుల వారి దగ్గర నుంచి. ఆ దాసులందరూ కూడా ఎవరైతే క్రైస్తవంలోకి పోయిన వాళ్ళతో మాకు సంబంధం లేదు. సనాతన ధర్మం కోసం నేటికి కొనసాగుతున్నటువంటి జాతులని మీరు గుర్తెరిగి వీరికి న్యాయం చేకూరే విధంగా చేయాలని మనం చేసుకుంటూ ఉన్నాం. కొమ్మాలపాటి నారాయణదాస్ గారు స్వామివారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అటువంటి మీ అందరికీ నేను చెప్పగలిగింది ఏం లేదు. అదిగో అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూడండి. ఆ స్వామి మనకి ఏం చెబుతున్నా అంటే, ఒరే బాబు
మీరెవరైనా నా పాదాలను ఆశ్రయించేటట్లయితే మీకు ఆ పెద్ద సముద్రం లాంటిది మీకు నడుముల లోతు వరకు మాత్రమే ఉంటుంది అని పెద్దలు చెప్పారు. కనుక అయ్యా మనం ఎట్లా తెలియక పుట్టామో తెలిసి పుట్టామో మనకు తెలియదు. అటువంటి ఈ దాసుడి జన్మలో ఈ దాసుడి జాతిలో పుట్టాము కాబట్టి మీరందరూ ఆ పదాన్ని ఆ ఒక్క మాటను దాసు అనేటువంటి పదం తక్కువైనటువంటి పదం కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఆముక్తమాలిది గారు ధర్మరాజు ఆయన దాసుడు, అట్లాగే మరి ఉద్ధవుడు దాసుడు, అట్లాగే మహాత్ములందరూ దాసులు. ఎంతో దూరం వద్దు ఇస్కాన్ వాళ్ళ ప్రతి పేరు చివర దాసు 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 అనేటువంటి పదము చాలా గొప్ప పదం నాన్న. అంత మహోన్నతమైనటువంటి పదానికి మనం వారసులమైనాము. అంత గొప్ప పదం అది. కనుక మీ అందరికీ ఆశీస్సులు. నేను చెప్పాల్సిన సమస్తం కూడా స్వామి చెప్పాడు. ఇక నేను చెప్పాల్సిన మిగిలిన ఏమీ లేవు. కనుక మీరందరూ ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో చక్కగా మీరందరికీ ఆయురాలు పుట్టిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. సాక్షాత్తు మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ అభివృద్ధి భవ. జై శ్రీరామ్. అద్భుతం. ఇలాంటి పెద్దల వాక్కులు మనం వినాలి. అలా వినగలగడం మన భాగ్యం, వారిని చూడగలగడం మన భాగ్యం. వారు చెప్పిన విషయాలు మన మనసులో పెట్టుకుంటే మనకి ఆ భాగ్యం కొనసాగుతుంది. పంపించాను స్వామి. పొత్తు వెంకటేశ్వర గారు 1 నిమిషంలో ముగించాలి, లేదా ఒక మంచి కీర్తన పెట్టి పడతారా? కీర్తన పడతారా? ఆనందపడతాను. ప్లీజ్ ఒక కీర్తన. ప్రహ్లాద నారద పరాశర పుండరీకం వ్యాసంభరీష భీష్మాదలభ్యం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాధి పుణ్యాని మాన్ పరమ భాగవతామి స్వరా అదివో అన్నదివో శ్రీహరివాసము. అదివో అన్నదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అన్నదివో శ్రీహరివాసము. అదే వెంకటాచలమఖిలో నటము. అదివో బ్రహ్మాదుల తగురూపము. అదే వెంకటాచలమఖిలో నటము. అదివో బ్రహ్మాదుల తగురూపము. అదివో నిత్య నివాసమఖిలములకు. హరే హరే హరే. ఏం పేరు? అదే చూడు అదే భక్తుడు ఆనందమయము. అది 10,000 శేషుల పడగలమయము. అది అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో. కైవల్య పదము వెంకటనగమదివో. శ్రీ వెంకటావతికి సిరులైనది. భావ్యంత సకల సంపద రూపమదివో.
హరే 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 సకల సంపద రూపమదివు పావనముల చల్ల పావనమయము వరివు అల్లదివు శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము వరివు అల్లదివు శ్రీహరివాసము. అడిగేం దాసన్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అడిగేం దాసన్. అద్భుతం అద్భుతం నాన్న. మీరు చాలా అంటే యాక్చువల్గా ఇది మనం ఇంకా ఎంత సమయమైనా అంటే నాకు ఇంకో కార్యక్రమం ఉండడం వల్ల ఇవాళ ద్వాదశ అవ్వడం వల్ల రసం లేకపోయినా భగవంతుడు నిరసన లేకుండా కాపాడుతున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ మనం ఇలా కూర్చుని నాకు పాడడం చాలా ఇష్టం. ఇంగ్లీష్లో నేను మాట చెప్తాను గిరీషా. ఏం చెప్తానంటే లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్. ఏం చెప్పాను అర్థమైందా? ఇందాక అక్కడ ఉయ్యాల వేశారు. ఆ ఉయ్యాల చూడగానే నాకేం గుర్తొస్తుందంటే స్వింగ్ అంటే ఏంటి కదా. నేను ఇంగ్లీష్లో చెప్తాను లార్డ్ హ్యాస్ గివెన్ టంగ్ టు సింగ్ లైక్ ఎ కింగ్ అండ్ స్వింగ్. మన రాజులాగా ఆనందంగా లోపల ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఉపేంద్ర అని సినిమా అన్నాడు కదా, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేప్పుడు ప్లేట్ పెడితే అనలేదు నేను పెట్టినావు అని అంటేవాడు. ఆయన పాపం వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన హీరో అయ్యాడు. వాడు అన్నం పెట్టినాడు అలాగే ఉన్నాడు ఆడి పొజిషన్లో. వాడు భయపడిపోతున్నాడంట. ఈయన అన్నారు అవును అప్పటి సిచ్యువేషన్లో నువ్వు అలా ఉన్నావు, అది నా కర్మ, ఇప్పుడు ఇది ధర్మ, అదే మర్మ, డోంట్ గో టు బర్మ, దట్ సీట్ కొరమ అని చెప్పి అంటే వాడి మీద పగ తీర్చుకోలేదు. పొజిషన్ కదా అర్థమైందా? అందుకని మనం ఎప్పుడు కూడా లోపల పాజిటివ్నెస్ ఉంటే మనకి అగ్ని మంచొగును అన్నారు. అగ్ని మంచు అయిపోతుంది. అలాగా చాలా సంతోషం. పిల్లలకు ఒక్క మాట చెప్పేసి నేను వెళ్తాను. మళ్ళీ సాయంత్రం చుట్టుకుంటూ నన్ను చుట్టుకుంటారో ఇలా రా ఊరికే సరదాకి పిల్లలు కదా. మీరు ఏం పేరు సార్ అన్నారు? నా పేరు పొత్తూరు వెంకటేశ్వర. మీతో పొత్తు పెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు బాగా పాడారు. బాగా పాడారు. కూర్చోండి సార్. నన్ను చూసి ఒక పెద్ద ఆవిడ MA ఇంగ్లీషు, గుంటూరు జిల్లా ఏదో ఊరు. ఆవిడ వివాహం చేసుకోవడం వెంకటేశ్వర భర్తగా భావించారు. కాబట్టి ఆవిడకి ఇంగ్లీషు మీద పట్టు ఉండడం వలన ఊరికే పిల్లలు నన్ను అలర్ట్ చేయకు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాను. ఆవిడ ఇంగ్లీష్లో పాడింది ఇదే పాట. సార్ వెంకటేశ్వర గారు ఇంగ్లీష్లో పాడింది ఆవిడ ఇదే పాట. ఎలా పాడింది చెప్పరా? సీ దేర్ ఏ బోర్డ్ ఫరీ, see there a board of furry, 10,000 hoods of Adisesha, see there a board of furry. పిచ్చిపోయాం మేము. సో ఒక్కొక్కరికి భావం ఒక్కొక్కటి కదా. సో కాబట్టి మనం భగవంతుడు అన్ని భాషలో ఆనందంగా ఆయన ఆస్వాదిస్తాడు. మనం అంతా ఆయన నుంచే వచ్చాం, అన్నీ ఆయన నుంచే వచ్చినాయి, చివరికి ఆయనలోనే కలుస్తాం. ఈ మధ్యలో మన రోలు గెస్ట్ రోల్, అది బెస్ట్గా ప్లే చేసి డస్ట్లో కలిసే లోపల బెస్ట్గా ఏం చేయాలో చేసి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. పిల్లలు ఒక్క సరదా మాట చెప్పి నేను బయలుదేరుతున్నానా. ఇంగ్లీష్లో దీని ఏమంటారా? అదేమో నెక్కు. ఈ మాల వేయగానే నీకు వచ్చింది లుక్కు, త్వరలో వస్తుంది లక్కు, చూసే వాళ్ళకి కిక్కు. వెంకటేశ్వర మనకి దిక్కు, ఆయనకి నువ్వు మొక్కు. అక్కడ అన్నం పెడుతున్నారు మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు, నేను చెప్పింది మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, నేను నోట్ బుక్కు, నేను చెప్పింది అంతా కక్కు. నాన్న తల్లి నేను అక్కడ కార్యక్రమం ఉందనే టెన్షన్ లేకపోతే నేను అటెన్షన్గా ఈ ఫంక్షన్లోనే ఈ జంక్షన్లోనే ఉండేవాడిని.
నాన్న సంతోషం నాన్న, మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం నా. చాలా సంతోషం. అందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి, రెండు చేతులు పైకెత్తి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా చాలా సంతోషంగా వచ్చాను. సమయం లేదు కాబట్టి వెళ్తున్నాను తప్ప, లేకపోతే మీతో ఇంకా సమయం గడపాలి. అయినా నేను ఇక్కడ కొందరు తల్లులకి మాల బాకీ ఉన్నానా, అందుకని నేను నా కార్డు ఇచ్చాను కదా. సో నా పేరేంటి గినిషా నా పేరేంటి తెలుసా నా పేరు రాఖీ. వాళ్ళకి నేను మాల బాకీ, నేను ఇవ్వకపోతే యూ కెన్ ప్లే హాకీ. ఆ తర్వాత నో మూకి. ప్లీజ్ పవన్ రండి పృథ్వీ, తాళ్ళూరు పృథ్వీ ఎక్కడున్నావు? అందుకే నాకు ఏం ఇబ్బంది లేదు. తాళ్ళూరు పృథ్వీ డయాస్ మీదరా. బాబీ సీనన్న డయాస్ మీద రండి. భారత్ మాతా కీ వందే 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 మాతరం వందే 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. స్వామి స్వామి ఒక్క ఐదుగురిని సన్మానం చేసే నన్ను వీళ్ళకి చేస్తాను ఖచ్చితంగా. చేయకపోతే పాపం, ఇలాంటి వాళ్ళకి చేయకపోతే పాపం. ఇలాంటి మహనీయులు సత్కరించేంత స్వామి. ఈ కార్యక్రమం మొత్తం ఇంత అంగరంగ వైభవంగా జరగటానికి మాతో పాటు ఇద్దరు కుర్రోళ్ళు ప్రముఖంగా ఉన్నారు. ఒకరు జిట్టి సుబ్బారావు, ఇంకొకరు తాళ్ళూరు పృథ్వీ. గడప గడప వాళ్ళు తిన్నారో తినలేదో, పడుకున్నారో పడుకోలేదో, ఆహార నిశలు కూడా వాళ్ళు ఈ వారం రోజులు పాంప్లెట్లు పంచి ఇల్లు తిరిగి మీ అందరిని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. రెండోది వాళ్ళ భార్యలకు కూడా, ఎందుకంటే ఈ వారం రోజులు వాళ్ళు పని మానేసి వాళ్ళ ఇంట్లో సుమారు మనిషి 1000 రూపాయలు చేతో 7,000 రూపాయలు లాస్ అయ్యి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగిన వాళ్ళ భార్యలు తిట్టిన పనిచేశారు. వాళ్ళందరికీ కూడా పెద్ద క్లాప్స్ ఇవ్వండి. ఒక్కసారి ఒక చిన్న సన్మానం చేస్తున్న వాళ్ళు కూడా తీసుకొచ్చింది. అప్పుడు ఎంతో మంది వచ్చారు. కుంభమేళ భాగ్యం భాగ్యం సార్. అందరికి అన్నం పెడుతున్నా తప్ప నా దగ్గర ఇక్కడ పాటు పడ్డారు. అమ్మా ముందు మీకు చాలా ధన్యవాదం. రాత్రి 10 అయినా 12 అయినా మీరు భోజనం పెట్టినందుకు వాళ్ళకి ఇట్లు భోజనం. స్వామి
స్వామి సుబ్బారావు హరే కృష్ణ తల్లి తల్లి ఒక ఫోటో తీయండి. సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ మౌనిక. కుర్చీ సరిగా పోయినా అదే నుంచోండి అదే కుర్చీ ప్లేస్ సరిగా విశాలాక్షి. కనపడదు ఏమండి, ఇంకొక మహిళా మూర్తి మర్చిపోయాం. ఆమె పేరు విశాలాక్షి. ఆమె కూడా పాపం చాలా కష్టపడి పాంప్లెట్ పంచింది మన తల్లి కాలనీలందరికీ. తల్లి వచ్చింది తల్లి మన దాసు పెద్దలందరూ కూడా ఉండండి. అవును ఇది ఒకటే అంటే ఏం లేదు చుట్టుకుంటే వారికి అన్యాయం జరగకూడదు కదా అమ్మ 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 మీరు రారా అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారైనా పని ప్రకాష్ గారికి కూడా ఈ కార్యక్రమం చేశారు. ఆయన కూడా ఆయన చాలా కష్టపడ్డారు. దీనికి ఆయనకు కూడా ఒక చిరు సన్మానం. పృథ్వీ నెహ్రూ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భరత్ అమ్మ అమ్మ హరే కృష్ణ తల్లి ఇలా నుంచో అమ్మ కట్ట స్వామి ఒకసారి ఇక్కడ నుంచి ఒకటే నిమిషం. నెహ్రూ గారు ఒకసారి రండి. నెహ్రూ గారు స్వామి నెహ్రూ గారు రండి సార్ ఇది నెహ్రూ గారు వారి యొక్క సంస్థని మా దాసు సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. ఏంది ఎడ్యుకేషన్ సంబంధం మిషన్ వాగ్దేవి అధ్యక్షుడు. ఆ మిషన్ వాగ్దేవి ద్వారా పిల్లలకి ఎంతో ఉచిత చదువు చదివించాలని సంకల్పం చేస్తున్నారు. వారికి మిమ్మల్ని అడిగాను. దాసు సంక్షేమ సంఘం తరఫున నెహ్రూ గారికి ధన్యవాదాలు. ఏమండి క్లాస్ కొట్టండి గట్టిగా. తాళూరు నరసింహారావు గారు దయచేసి పల్లం గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారు. దయచేసి ఒకసారి వచ్చిపోతే కొంచెం మేము కూడా ఆనందపడతాము. వచ్చాము వైద్యుడు ముఖ్యం. సార్ మీరందరూ ఒకసారి రావాలి. మేమంతా 150 కిలోమీటర్ల నుంచి వచ్చాము. నరసారావు గారు పల్లం గోపాలకృష్ణ గారు మీరందరూ రండి, ఒకసారి రండి. సార్ మీ పేరు అంబేద్కర్ అదొకటి మైండ్ గౌతమ్ అంబేద్కర్. డాక్టర్ గౌతమ్ అంబేద్కర్. వీళ్ళ నాన్నగారు ఫస్ట్ అంబేద్కర్ గారిని ఇక్కడికి తెచ్చారండి. ఫస్ట్ అంబేద్కర్ గారిని ఆంధ్రప్రదేశ్ తెచ్చిన ఘనత మన గౌతమ్ అంబేద్కర్ గారు నాన్నగారిది. అందుకే వాళ్ళ నాన్నగారు అంబేద్కర్ అని, వీళ్ళందరి పేర్లు కూడా అంబేద్కర్ అనే ఉంటాయి. కేబీఆర్ అంబేద్కర్, గౌతమ్ అంబేద్కర్, అందరు అంబేద్కర్లే ఫస్ట్ తెచ్చారండి. గ్రేట్ విషయం. యామర్తి ధనంజయరావు గారికి ఇది ఒకటి. గోపాలకృష్ణ బాబాయ్ నరసింహరామ ఒకసారి ఇంకొక మనిషి ఉన్నాడండి. జై రామానుజ. అందరూ వెళ్ళిపోవద్దు, అందరూ వెళ్ళిపోవద్దు, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ లోపల రావాలి. స్వామివారు ఒక్కళ్ళే పంపించేది మిమ్మల్ని కాదు. రండి, మీరు అందరూ రావాలి, లోపల రావాలి. అందరూ వెళ్ళకూడదు, లోపల రండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిచయ వేదిక ఉంది. ఒక పావు గంట అందరూ ఇంకా నన్ను పంపాలి నాన్న ప్లీజ్. ఏది పల్లం బాబాయ్ 2 రోజులు అయింది. స్వామి స్వామి ఇదిగోండి. 2 రోజులు దాటిపోయింది. 50 గంటలు దాటిపోయింది. ఈయనొక్కడే నా రిక్వెస్ట్. ఈయనొక్కడ విశాలాక్షమ్మ అంటే కార్యక్రమం పాడైపోతుంది కదా, శరీరం పాడైపోతే. విశాలాక్షి అది 1 గంటకి చెప్పాం మనం. 4 దాటి ఆశీర్వాదం తీసుకుంటానంటుంది. అమ్మ దా నువ్వు రావాలి తల్లి, మా అమ్మ కదా. అందరూ చెప్పట్లండి. కాశీ విశాలాక్షి ఇల్లు తిరిగి పాంప్లెట్ పంచింది తల్లి తల్లి. స్వామి. అదిగోండి అక్కడ ఒక అతను కూర్చున్నాడా, అతను యాక్చువల్ గా క్రిస్టియన్. మనం మాలేసుకొని క్రిస్టియన్ అయ్యి ఇక్కడ మాలేసుకొని ఇక్కడ వచ్చాడు. మీరు వస్తున్నారని తెలిసి కాదు, గతం మరిచి మళ్ళీ స్వగతంలోకి వెళ్ళి ఆ వెళ్ళిన గొర్రె మతాన్ని ఖతం చేసి అయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి. ఇప్పుడు గొర్రె మతాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే
వాడెవన్నో బాగు చేయడానికి మన కష్టార్జితం ఎందుకు ఇవ్వాలి? వాడెవడో పాస్టర్ బెదిరిస్తున్నాడు. ఎలా బెదిరిస్తున్నాడే? అందంగా. దాన్ని ఏమంటారు? అఫీషియల్ బెగ్గింగ్ అనమాట. నేను నీ పొలం అడిగానా? నీ బంగారం అడిగానా? నువ్వు కూలి పని చేసి వచ్చాక 100 వస్తే అందులో 10 పక్కనేసాయి, 1000 వస్తే 100 పక్కనేసాయి, వారం తెచ్చి డబ్బాలు వేసాయి. వీడికి ఎందుకు ఇవ్వాలండి? తీసుకెళ్ళి ఎల్ఐసి వాళ్ళకి ఇచ్చే కనీసం పిల్లలకు ఒక కదా. కాబట్టి మనం మన దగ్గర దోపిడీ చేసి మన దేశ వ్యతిరేకుల్ని చేసి దేశం మొక్కలు చేయడానికి ప్రయత్నించేటువంటి పనికిమాల క్రైస్తవం నుంచి ఖచ్చితంగా మనని మనం మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. దానికోసమే ఈ యత్నం ప్రయత్నం. భారత్ మాతాకి. పనిగారు కాదు, రెడీ, వెళ్ళిపోదాం. తిప్పేయండి, తిప్పేయండి, తొందరగా వెళ్ళాలి, చాలా లేట్ అయింది, ఆ కార్యక్రమం పాడైపోతుంది. నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిందకి దిగుతాను సార్. దయచేసి తదుపరి కార్యక్రమం